కోడిగుడ్డు, ములక్కాయ, బంగాళదుంప ఈ కాంబినేషన్ తినని వాళ్ళంటూ ఉండరు. అంత నోరూరిపోద్దనమాట. ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పేయండి. నేను ఫస్టే అన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ప్రాసెస్ చెప్పేస్తాను, సింపుల్గా చూసేయండి. ఫస్ట్ 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో చిటికెడు పసుపు వేసుకొని 2 గుడ్లు నేను మధ్యలో ఘాట్లు పెట్టుకొని వేపుకున్నాను. ఆ తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా వేసుకున్నాను. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకున్నాను. ఆలు ఒక 2 తీసుకున్నాను. చిన్నవైతే 2, పెద్దదైతే 1 సరిపోతుంది. ఆ తర్వాత ములక్కాయ 1 తీసుకున్నాను. పచ్చికారం 1 స్పూను, మసాలా కారం 1 స్పూను, ఉప్పు 1 స్పూన్ వేసుకొని మంచిగా వేపేసుకోవాలి. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఒక్కసారి కాంబినేషన్ ట్రై చేయండి. నార్మల్ ఎగ్ కర్రీ కన్నా ఇది చాలా బాగుంటుంది. తర్వాత ఒక గ్లాస్ వాటర్ తీసుకొని వేసేసుకున్నాను. గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వేసుకొని తర్వాత హైలో పెట్టుకున్న తర్వాత ఇలా మరుగుతుంది అనమాట. అలా అయిన తర్వాత ఇందాక మీరు వేపుకున్న గుడ్లు వేసేసుకోవాలి. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని తర్వాత గరం మసాలా యాడ్ చేసుకోండి 1/2 స్పూను. ఆ తర్వాత ఇలా కొంచెం కలిపేసుకుంటే అంతే, కొంచెంసేపటికి రెడీ అయిపోతుంది. ములక్కాయలు కూడా ఉడికిపోతాయి. ఆ తర్వాత కొత్తిమీర చల్లేసుకుంటే అంతే, మన కర్రీ రెడీ అయిపోతుంది. 5 మినిట్స్ సింపుల్ రెసిపీ అనమాట. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.